ఇప్పటికీ మన శశిభూషణ్ గారు బిగినింగ్లో మేము మాట్లాడుకుంటా ఉంటే భారతదేశ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మామూలు డబ్బు ఖర్చు పెట్టలేదు. దాదాపు ఏదో ఒక లెక్క తీస్తే దాదాపు లక్ష, ఐ థింక్ మోర్ దెన్ 1 lakh crores ఐ థింక్ టిల్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ స్పెంట్. ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా ఇంకా ఒక ఆదిలాబాద్ తాండాలో ఉండే ఒక పెద్దావిడి కానీ, కళ్ళు లేని పెద్దావిడి కానీ, మొన్న నేను పిఠాపురం వెళ్తే ఇంకా మాకు నీళ్ళు రావట్లేదని ఒక ప్రాంతానికి వెళ్తే నీళ్ళు రావడం చాలా పల్చగా వస్తున్నాయి అనేది. అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత సన్నటి దారంటే ఒక 30 మంది వెయిట్ చేయాలి. అది ఎప్పటికీ నిండాను. అది ఒక ఉన్నది 2 గంటలు. ఆ 2 గంటల్లో 30 మంది పట్టుకోవాలి. కనీసం అది బకెట్ నిండటానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది. అంటే 55 లీటర్స్ అనేది మనం ఇచ్చినా కానీ ఆ వచ్చే ధార ఇవన్నీ ఇంజనీరింగ్ ఇష్యూస్, ఇవన్నీ వాటిని కూడా కరెక్ట్ చేయాలి. సో వీటన్నిటిని సమగ్రంగా అన్ని సమస్యల్ని పెట్టుకొని ఎలా చేయాలి దీనికి ముందుకు అనేది కృష్ణతేజ గారితో, మన ప్రిన్సిపల్ సెక్రటరీ మన శశిభూషణ్ గారితో, సంజీవ్ రెడ్డి గారితో వీళ్ళందరితో మాట్లాడి ఇది ఒక పరిష్కారం ఎతకాలి. ఎందుకంటే ప్రతిసారి డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం, ఇంటెండెడ్ రిజల్ట్ అయితే రావట్లేదు. ఇది ఒక బయట ఏముందంటే కేంద్రంలో కూడా చాలాసార్లు ఇది దుర్వినియోగం అవుతున్నాయి నిధులు. అండ్ అందుకని మీరు ఎలా చేస్తారనేది నన్ను సిఆర్ పాటిల్ గారు అడిగినప్పుడు ఐ గేవ్ మై కమిట్మెంట్. నేను పంచాయతీరాజ్ శాఖని తీసుకున్న తర్వాత దీన్ని బలోపేతం చేస్తాం. అలాగే రూరల్ వాటర్ సప్లై జల్ జీవన్ మిషన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం. అవసరమైన చోట ఇన్నోవేషను, అలాగే టెక్నాలజికల్ ఏమేమైతే మనం హెల్ప్ తీసుకోవాలి అవన్నీ తీసుకుంటాం. అందుకని దీన్ని పొడిగించమని కోరాను. 21కి ఇంకొక సంవత్సరంలో అయిపోద్ది, ఈ జనవరికి అయిపోద్ది. కానీ మేము పొడిగించమని కోరాం. అలాగే అదనంగా నిధులు కూడా కోరాం మేము. ఇది ఎందుకంటే మేము పెట్టుకుంది ఏంటంటే ఇది స్టేట్ నిజంగా సఫర్ అవుతుంది. నేను ప్రత్యక్షంగా ఎన్ని చోట్ల తిరిగాను. గత ప్రభుత్వం కనీసం ఫిల్టర్ బెడ్స్ తాలూకు ఇసుక మార్చాలి. అంటే ఒక 5 లక్షలు ఫిల్టర్ బెడ్స్ని కూడా మార్చాలి. అలాగే మనకి ఇప్పుడు ఈ సస్టైనబుల్, అలాగే మనం వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ, అలాగే మనం నీటి వనరులను సంరక్షించుకోవడం కానీ, పెద్ద ఎత్తులో ప్రజలను కూడా దీన్ని భాగస్వామ్యం చేయాలి. వీటన్నిటిని అన్నిటినీ సమగ్రంగా తీసుకుని ఒక హోలిస్టిక్ ప్లానింగ్ తోటి ఈ జేజేఎంని మనం ఆంధ్రప్రదేశ్కి దీన్ని అమృతధారగా దీన్ని నామకరణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీని ఆబ్జెక్టివ్ ఆర్ క్వైట్ సుపీరియర్. సో దీన్ని మీ ఆలోచనలు, మీ సలహాలు, అన్ని సూచనలు అన్నీ మాకు ఇస్తే మనందరం కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ సాయంత్రానికి ఒక పరిష్కార మార్గం, ఒక వర్కింగ్ మోడల్ సాధించేలాగా, మనం అనుకున్న ఆబ్జెక్టివ్ సాధించేలాగా ముందుకెళ్ళాలి. అందుకని మీ సలహాలు, సూచనలు కావాలి. ఇది ఒక నాట్ యాజ్ అ డిప్యూటీ సీఎం, నాట్ యాజ్ అ పంచాయత్ రాజ్ మినిస్టర్, రూరల్ వాటర్ సప్లై, వీటి కాకుండా ఐ అపీల్ టు యూ, నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. గివ్ మీ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్. మన దాదాపు 1 కోటి మందికి నీటి అవసరాలు ఉన్నాయి, 1 కోటి కుటుంబాలు ఉన్నాయి. 1 కోటి కుటుంబాలకి సురక్షిత మంచినీరు అందించాలన్న ఒక మిషన్గా, ఒక ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. మీరు మనసు పెట్టి దీన్ని సాధించేలా మీ అందరి సహకారం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిమ్మల్ని మీ సహాయ సహకారాలని అభ్యర్థిస్తూ నేను ఈ వర్క్షాప్ని నేను ముందుకు తీసుకెళ్తున్నాను. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మీ సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ.